బివి నందిని రెడ్డి. చాప కింద నీరు అనే పదానికి నిదర్శనం ఈ దర్శకురాలు. గ్యాప్ తీసుకుని సినిమాలు చేసినా కూడా సక్సెస్ రేట్ మాత్రం బాగా హైలోనే ఉంటుంది. రీసెంట్గా ఈమె తెరకెక్కించిన మా ఇంటి బంగారం 100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మా ఇంటి బంగారం తర్వాత నందిని రెడ్డి పేరు మరోసారి టాలీవుడ్లో మారుమోగుతుంది. ఈసారి బోనస్గా బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి ఈ దర్శకురాలికి. ఇన్నాళ్ళు కేవలం తెలుగులోనే ఉండిపోయిన ఈ లేడీ డైరెక్టర్ త్వరలోనే నార్త్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దానికంటే ముందు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు ప్రకటించారు నందిని రెడ్డి. డార్క్ యాక్షన్ మోడ్లో వెబ్ సిరీస్ చేయబోతున్నారు నందిని రెడ్డి. 2027లోనే కొత్త సినిమా మొదలు పెడతానని క్లారిటీ ఇచ్చారీమే. నందిని మాత్రమే కాదు, బాలీవుడ్లో మన దర్శకులకు డిమాండ్ బాగా నడుస్తుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్తో వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను లాంటి దర్శకులు హిందీలో సినిమాలు చేశారు.